గాంధీ గారికి ఇవాళ ప్రజల కోసం ఎన్ని పాదయాత్రలు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు మనం ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. అందుకనే మన లక్ష్యం వల్ల ఒకటే, రాబోయేటువంటి 28 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మన ముందున్న ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కొరకే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం తథ్యం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం తథ్యం. అందుకోసం మనం తెలంగాణ రాష్ట్రంలో కుట్రలు తెచ్చుకోవడం, మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలా. ఈ 2 లక్ష్యం కోసమే మనం ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిన్సియర్ గా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే చిన్న అపోహలు, చిన్న దాంట్ల కోసం చాలా మంది మన దగ్గర ఏం మాట్లాడారు జరుగుతూ ఉన్నాయి బయట చాలా విషయాలు. మీరు ఎవరు కూడా నేను ఇన్నిసార్లు చెప్పాను. ఇవాళ మనం చేపట్టేటువంటి పెద్ద కార్యక్రమాలు, ఇవాళ పెద్ద కార్యక్రమాలు చేస్తే ఇవాళ అభివృద్ధిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేవుడు కూడా మార్పు చూపెడతాం. త్వరలో ముఖ్యమంత్రి గారి కూడా తీసుకురాబోతున్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి మనం ఒక ఆయన మాట్లాడతారు, నేను మొత్తం 600 కోట్ల అభివృద్ధి తీసుకొచ్చినా తెల్లారి కొబ్బరికాయలు కొట్టి ఒక్కదానికి ఫైనాన్స్ కమిట్మెంట్స్ తెల్లారి కొట్టిండు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 6 నెలల ముందు చేయాలి. నేను చెప్తున్నా ఇప్పుడు 1 గంట వదగా నేను చేయదలుచుకున్న పని బిఫోర్ 6 మంత్ ఎన్నికలు, ఆ ఎన్నికల లోపల పూర్తి అయిన పని మాత్రమే చేస్తాం. తర్వాత 6 నెలల ముందు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఓట్ల కోసం ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టడానికో అటువంటి పని చేసేటువంటి ఆలోచన లేదు. నేను చేయదలుచుకున్న ఏ పనులు లేవో అవి తప్పకుండా చేస్తాం. అందుకని మన నాయకులు కార్యకర్తలు కూడా మరి సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మనం ఇంకా చాలా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీని మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కానీ, మరి మన నాయకుడికి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని మరి ప్రజలను మరి బదనాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తిప్పి కొట్టవలసినటువంటి సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ కేవలం